అర్ధరాత్రి ఆడసింహం. కమిషనర్ సుమతి సీక్రెట్ ఆపరేషన్. మహిళలపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సుమతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో మహిళలపై రాత్రి వేళల్లో ఎక్కువగా వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. ఒక సాధారణ ఒంటరి మహిళలాగా వేషం మార్చుకొని అర్ధరాత్రి 12 గంటలకు బస్టాండ్లో నిలబడ్డారు. అక్కడ నిలబడిన ఆమె పోలీస్ కమిషనర్ అని తెలియక పలువురు యువకులు చుట్టుముట్టారు. వస్తావా, రేటెంత అని అసభ్యంగా వేధించారు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కమిషనర్ సుమతి తన సీక్రెట్ ఆపరేషన్ని కొనసాగించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు అక్కడే ఉండి పరిస్థితిని గమనించారు. ఆమె వేధించిన వారిలో ఎక్కువ మంది కాలేజ్ స్టూడెంట్స్ ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తెల్లవారుజామున ఒక్కసారిగా చుట్టుపక్కల మాటు వేసి ఉన్న పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అందరికీ షాక్ ఇచ్చే నిజం బయటపడింది. అక్కడ ఒంటరిగా రాత్రి మొత్తం అంటే ఖచ్చితంగా 12 గంటల నుంచి ఉదయం అంటే తెల్లవారుజామున 3 గంటల దాకా నిలబడిన ఒక ఒంటరి మహిళ, ఆమె ఎవరో కాదు, పోలీస్ కమిషనర్ సుమతి అని తేలింది. మహిళల భద్రత కోసం స్వయంగా రంగంలోకి దిగిన కమిషనర్ చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.